అయ్యా విరాటపురంలో కీచకుడిని వధించిన ఘట్టం ఉంది కదా. కీచకుడు ద్రౌపదిని ఎక్కడ గెలిచాడు అంటే, ద్రౌపది అంటే ఆవిడ పేరు వేరే ఉంది కదా, సైరంధ్రి. ఎక్కడ గెలిచాడు? నాట్యాలయంలో, నర్తనశాలలో రాత్రిపూట. మరి నర్తనశాలలో వెడితే వ్యాసుల వారు తిక్కన గారు అద్భుతంగా వర్ణించారు. నర్తనశాలలో పడగ గది ఎందుకుందండి, మంచాలు ఎందుకున్నాయండి, కుర్చీలు ఉన్నాయిట, దుప్పట్లున్నాయిట, అలాగే ఆనందపడ్డానికని చెప్పి రకరకాల ద్రవ్యాలు, మంచినీళ్ళు తాగడానికి అవి, మొత్తం విలాస మందిరంలా ఉందిట. అది నర్తనాగారం కదండి, ఆంగ్ల పరిభాషలో రిహార్సల్స్ రూమ్, డ్యాన్స్ రిహార్సల్స్ రూమ్ కదండి. ఈ మంచాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? పోనీ ఆ నర్తనశాల ఊరు మధ్యలో ఉందా? లేదది ఊరికి చివర ఉంది. శాస్త్రం ఏమిటంటే, ఆటలాడే స్థలాలు కానీ ఇలాంటి శాలలు కానీ ఊరికి చివరే ఉండాలని ధర్మశాస్త్రం ఉంది. ఎంచేత ఆ కార్యక్రమాల వల్ల ఊళ్ళో కార్యక్రమాలు అడ్డం పడకూడదు. అందుకని ఇది చాలా చోట్ల జరిగేది ఇలాగా. అంటే ఎవరో ఉన్నారు, ఆ కీచకుడు అరేంజ్ చేశాడేమో. అరేంజ్ చేస్తే ఊళ్ళో 10 మంది తెలియదు, మళ్ళీ అవుతున్న ఆడపిల్లలు పట్టుకొచ్చాడని చెప్పి కాదని ద్రౌపది చెప్పింది, కీచకుడు ఒప్పుకున్నాడు, సైరంధ్రి చెప్పింది ఈ మాట ఎవరు చెప్పారు? భీముడు సలహా ఇచ్చాడు. అందుకని అక్కడికి వెళ్ళారు వాళ్ళు. ఇది ఎలా కుదురుతుందండి కదా? దీని వెనకాల మర్చిపోకండి, మహాభారతం పంచమ వేదం. మహాభారతంలో జరిగే ప్రతి సంఘటన కూడా వేదంలో ఉంటుంది.